ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం అండి. ఈ ఉదయకాలం లేచినప్పుడు చింతతో, బాధతో, వేదనతో, చేదు అనుభవాలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఎవరు నిందించారు, ఎవరు ఏడిపించారు, ఎవరు నెట్టి వేశారంటూ బాధపడుతూ ఆలోచనతో ఉన్నారా? అయితే ఈరోజు మీకు ఒక మంచి వాగ్దానము సామెతల గ్రంథం నుండి 17వ అధ్యాయం 22వ వచనం. సంతోషం గల మనసు ఆరోగ్య కారణము, నలిగిన మనసు ఎముకలను ఎండిపోజేయును. మనం సంతోషంగా ఉండము, ఎదుటివాన్ని సంతోషంగా ఉంచము. ముఖ్యంగా హర్ట్ పీపుల్ అంట. అంటే ఎవరికైతే నొప్పి ఉందో వారి ఇతరులకి నొప్పి కలిగిస్తారంట. కాబట్టి ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటుండగా మనుషులు వారి ఒపీనియన్ చెప్పుకుంటున్నారు మంచిదే, కానీ వారి ఎంతో చేదుతో ఉండేవారు సిచ్యువేషన్ అంతా కూడా పాడు చేస్తారు, సంతోషాన్ని పాడు చేస్తారు, కుటుంబీకుల్లో మధ్యలో ఉన్న ప్రశాంతతను కూడా పాడు చేస్తూ ఉంటారు. చేదుతో, వేదంతో నాకు ఇది జరగలేదు అని ప్రతి విషయాన్ని మరి భూతద్దంలో తీసి మాట్లాడేవారు మరి ఎంతో వేదనతో నెగిటివ్గా ఉంటూ మరి సంతోషాన్ని పాడు చేసి మరి వారి సొంత ఆరోగ్యాలకు పాడు చేసుకోవడం మాత్రమే కాదు, అది ఎముకలను ఎండిపోజేస్తుందంట వేదన. చేదైన చెట్టు చూడండి, అది ఇంటిని లేపేస్తుందంట. అందుకని ఇంటి వెనకాల కానీ ఇంటి ముందు కానీ చేదైన మరి వేప చెట్టు నాటరని చెప్తా ఉంటారు. ఎందుకంటే ఇంటి వెనకాల ముఖ్యంగా ఏంటంటే అది పాకి, దాని చేదైన వేర్లు పాకి ఆ మొత్తం అంత దాని బలముతో ఇల్లంతా కూడా మరి కట్టుకున్న ఇల్లంతా కూడా పాడైపోతుంది. అలాగే మన జీవితంలో కూడా దేవుడు ఈరోజు మనకు చెప్తున్నాడు, ఎందుకంత చేదు, ఎందుకంత బిట్టర్నెస్, ఎందుకంత బాధతో ఉంటున్నారు? సంతోషంగా ఉండండి. ఏది కోల్పోయినా నేను తిరిగి దయచేస్తాను కదా, నేను తిరిగి సమకూర్చే దేవుడని కదా అని దేవుడు చెప్తున్నాడు. ఒక చిన్న నిమ్మ చెట్టు కథ చెప్తానండి. ఒకసారి ఒక ఆయన తన ఇంటి వెనకాల చక్కగా ఒక నిమ్మ చెట్టు నాటుకున్నాడు. ఆ చెట్టును బాగా చూశాడు. ఆ చెట్టు చాలా బలమైన చెట్టుగా అయిపోయి అనేక నిమ్మకాయలను మరి ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. చాలా నిమ్మకాయలు వచ్చేవి. ఒకరోజు ఒక బలమైన గాలి వచ్చేసి ఆ నిమ్మ చెట్టుని కదిలించినప్పుడు అనేకమైన కొమ్మలు విరిగిపోతాయి. దానికున్న కొమ్మలన్నీ విరిగిపోయి మెల్లమెల్లగా ఎండిపోయిన తర్వాత ఆయన చాలా బాధపడతాడు. చాలా అంటే చాలా బాధపడు, ఇంతవరకు నేను కష్టపడింది కనీసము నష్టపోయానని బాధపడుతూ ఉంటుండగా మరి రోజు ఆయన బాధపడడం చూస్తున్నాడు పక్కింటి ఆయన తెలివైన వాడు కాబట్టి ఆయన ఒక మాట అంటాడు, అయ్యా నువ్వు ఎన్ని రోజులని నిమ్మ చెట్టును చూసి బాధపడతావో, ఇదిగో గమనిస్తున్నావా, ఈ నిమ్మ చెట్టు కింద ఒక చిగురు పుడుతుంది. నీవు ఇంత గొప్పగా పెరిగిన ఈ చెట్టు పాడైపోయింది, నష్టపోయానని నువ్వు వేదన పడతావా, లేదా ఒక కొత్త చిగురు పుట్టింది, ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ అయిందని దాని కొరకు నువ్వు ప్రయాసపడతావా అని అడిగినప్పుడు ఈయన మనసు మారిపోయింది. నిజమే, మన జీవితంలో కూడా నష్టపోయినప్పుడు, మన జీవితంలో ఏదైనా అనుకోనిది జరిగినప్పుడు మనం దాన్ని చూసి దాని ఎదురుగా నిలబడి ఎంత వేదన, ఎంత దుఃఖము మనం చూపిస్తాము, దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. కానీ ఆఫ్టర్ ఎవ్రీ సంథింగ్ గుడ్, ఆఫ్టర్ ఎవ్రీ సంథింగ్ బ్యాడ్, సంథింగ్ న్యూ విల్ హ్యాపెన్ అంట. ప్రతి ఒక్క చెడు తర్వాత, ప్రతి ఒక్క మంచి తర్వాత ఒక నూతనమైనది జరుగుతుందంట. కాబట్టి ఆ నూతనమైనది ఎక్కడుంది, ఎక్కడ చిగురు పెట్టిందని నువ్వు గమనించి దాన్ని పోషించుకొని దాన్ని నీవు పెంచుకోగలిగితే ఈసారి ఎవ్వరు తీయలేనంత సంతోషం దేవుడు నీకు దయచేయనుగాక. కాబట్టి ఈరోజు ఈ మాటలు విన్న నీవు ఈ చిన్న కథ ద్వారా దేవుడు నీతో మాట్లాడాడేమో. మరి భర్త అన్నాడు, పిల్లలు అన్నారు, భార్యలే, ఇలాగ నువ్వు బాధపడక దేవుని వైపు చూసి దేవుడు నీ జీవితంలో మొదలు పెట్టబోచున్న నూతన కార్యం ఏంటో దాని గురించి ఆలోచన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడ మహోన్నతుడవు తండ్రి, ఒకటి పోతే ఇంకొకటి దయచేసే దేవుడవు నాయన. అయ్యా తండ్రి, మరి ఎండిపోయిన జీవితాన్ని సహితము నాయన ప్రభ తండ్రి చిగురింప చేసే దేవుడవు నీవు ఉండగా మేము ఏ విషయంలో చింతించకుండా నూతన ఫలమును, నూతన స్వభావమును, నూతన జీవితము మాకు దయచేస్తామని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. సంతోషంగా ఉండండి. ఒకటి పోతే ఇంకొకటి వస్తుందని ధైర్యంగా ఉండండి. పరిశుద్ధ దేవుడు మీకు తోడై ఉండి మిమ్మల్ని బలపరచును గాక. See you again tomorrow. Until then, take care and stay happy and be smiling always. Praise the Lord.